ఈ నడుమ 2-3 వద్దులకోసారి ములుగు జిల్లాల పోలీసోళ్లకు మావోయిస్టులకు నడుమ కాల్పులు అయితేనే ఉన్నాయి. అట్లా చాలా మంది మావోయిస్టులు పానాలు కూడా పోగొట్టుకుర్రు. అట్లా పానాలు పోగొట్టుకున్న మావోయిస్టుల ఇంటోళ్ళ కాడికి పోయి కలిసి వచ్చిండట అక్కడ ఎస్పీ సారు. మరి వాళ్ళతోని ఏం మాట్లాడిండు, వాళ్ళు సార్తోని ఏం మాట్లాడిర్రు, అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేదంతా అట్లా పోయి ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్రి. అబ్బో ములుగు జిల్లా పేరిన పడితేనే పబ్లిక్ కు బొగులు పుడుతుందబ్బా. నెరీకి ఇట్లా గుంపులు కట్టి పోలీసులు నడుచుకుంటా ఊళ్ళో పోయింటి వస్తున్నారంటే తలుపులు బిగ్గర పెట్టుకునే కథ అవుతుంది అక్కడి పబ్లిక్ కు. ఎందుకంటే ఏడ తుపాకుల మూతలు వినపడతాయో మళ్ళీ ఎవరి పానాలు పోతాయో అని ఎవరి బాధ వాళ్ళదేనాయే. నెరీకి నడుమక ములుగు జిల్లాల పోలీసులకు నక్సలైట్లకు నడుమ అంటే కాల్పులు అవుతున్న ముచ్చట, మావోయిస్టుల జీవిడుస్తున్న ముచ్చట అందరికి గెలుకున్నదే కదా. ఆగో అయితేనే ఇప్పుడు సుత ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సారు పటాలన్నీ అంత ఎంబడేసుకొని వస్తుంటే చూసి మళ్ళేం కథ పెట్టిండో అనుకునేరు. సారు కాల్పుల కోసం రాలే, కలిసిపోయే తందుకు వచ్చిండట. అవు కావాలంటే ఇనురే సారే చెప్తుండు ఎందుకు వచ్చిండో. ఇక చెప్పరా సారు. తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్, సరెండర్ అవ్వండి. లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. ఆగో అయినరా పోరు కన్నా ఊరు మిన్న అనుకుంటా బ్యానర్లు కట్టుకొని మావోయిస్టుల ఇండ్లకు పోయిండు సారు. వాళ్ళ ఇంటితో మాట్లాడి అడవులలో ఉన్న వాళ్ళను ఊళ్ళకు పిలిపించే ఉపాయాలు చేస్తున్నాడు. అట్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న మొదలగూడెం ఊళ్ళే మావోయిస్టు ఆజాద్ ఇంటికి పోయి వాళ్ళ ఇంటితో మాట్లాడిండు. తినడానికి కూడా వెళ్ళేటట్టు లేదని ఇంటోళ్ళు చెప్తే ఇగో ఇట్ట ఇంట్లోకి అవసరం అయ్యేటి సరుకులు సౌదాలు కూడా పట్టుకొచ్చి ఇచ్చిపోయిండు ఎస్పీ సారు. అంతేకాదు వాళ్ళ మీద ఉన్న రివార్డులు కూడా వాళ్ళకే ఇస్తారట లొంగిపోతే. పోలీసు వాళ్ళు ఇట్టంటుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమంటారో ఇనులి. ఇక్కడ ఉన్నా కాబట్టి, ఇక్కడ మొదలగూడెంలో ఆజాద్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కాబట్టి ఇక్కడికి వచ్చి నాతో ఉండాలని మా కుటుంబం అంతా నేను కూడా కోరుకునేది ఇదే. కాబట్టి అక్కడ కూడా నిర్బంధం బాగా పెరిగింది. వచ్చి సలాండర్ అయ్యి కొద్ది రోజులైనా బతికినన్ని రోజులైనా ఇక్కడ జనజీవన సేవంతిలో కలిసి మంచిగా ప్రజలతోటి కలిసి ఉండడం కోసం వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఆగనాట పాపం వాళ్ళది కూడా గదే కోడు. మరి చూడాలే పోలీసు వాళ్ళ మాటలు నమ్మి వస్తారో లేకుంటే ఉద్యమంలో ఉంటారో అనేది. కానీ ఏదున్నా అక్కడ ఎస్పీ సారు మాత్రం భలే గుండెగల్లోడు ఉన్నాడు అబ్బా.